హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియో మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ షార్ట్ కవరింగ్ వచ్చి మనం అనుకున్న లెవెల్లో నిలబడుతుందని అనుకున్నాం కదా. సో చూశారు కదా. అట్లాగే ఏంటంటే ఫర్దర్గా మార్కెట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలి అని అంటే దమ్ము ఉండాలి. కరెక్ట్గా మనం లాస్ట్ సండే ప్రెడిక్ట్ చేసిన లెవెల్ దగ్గరికి వచ్చి ఆగింది కదా. ఎడ్యుకేషనల్గా మంచి వ్యూనే మనం నేర్చుకున్నాం. సో అలా మీరు నేర్చుకుందామంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు పనికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పడిపోతున్నాయని అంటున్నారు. సో అదేంటో చూద్దాం, ఆ న్యూస్ అప్డేట్ ఏంటి. అలాగే అకుమ్స్ చూడండి సార్, 35% కరెక్ట్ అయింది టాప్ నుంచి. అలాగే ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కూడా కట్ అయిపోయింది. మరి దాని గురించి స్టడీ చేద్దాం. సరే, సర్క్యూట్లు పడుతున్నాయి, మరి దాంట్లో ఏదైనా స్టడీ ఉందా, అసలు ఒక స్టాక్ని ఎలా చూడాలి, అసలు మనం స్టాక్ని స్టడీ చేయొచ్చా లేదా, అబ్జర్వ్ చేయొచ్చా లేదా అనేది ఎలా చూడాలి అనేది ఆ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం చేస్తాను. చూడండి, అలాగే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్ ఏంటి, సో దాంట్లో ఏదైనా స్టడీ లెవెల్స్ ఉన్నాయా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఐచర్ మోటార్స్ ఈరోజు ర్యాలీ వచ్చింది. చూడండి సార్, మార్కెట్ ఫాల్ డౌన్స్ అవుతున్నా కొన్ని కంపెనీలు ర్యాలీ అవుతూ ఉంటాయి. సో కారణాలు ఏంటి, వాటిని ఎట్లా మనం స్టడీ చేయాలి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ టచ్ చేయబోతుంది. ఓవరాల్గా ఈ ఫాల్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా పడవచ్చు, నిఫ్టీ పరిస్థితి ఏంటి, లైవ్ చార్ట్స్ అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా మిస్ అవుతారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్కి సంబంధించి సో యాక్టివ్గా మేనేజ్ అయిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా ఏంటంటే అక్టోబర్లో ఫెల్ అయ్యాయి. అంటే ఈ ఇయర్లో, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ టైం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారనమాట. సో మార్కెట్ పడుతున్నప్పుడు జరుగుతాయి, కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రియాక్షన్కి పెద్దగా మ్యూచువల్ ఫండ్స్ రియాక్ట్ అవ్వవు, కానీ 10% దాకా మార్కెట్ రియాక్ట్ అయ్యింది కదా. సో ఏంటంటే రియాక్ట్ అవుతాయి. సో ఇదే ఫాలు 20-25% పడింది అనుకోండి. సో మీలో చాలామంది ఏంటంటే భయపడి మీలో చాలామంది ఎగ్జిట్ అవుతారు. కానీ దట్ ఈస్ ద టైమ్ టు ఎంటర్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ ఆల్సో. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, అదన్నమాట కదా. కాబట్టి ఇవన్నీ కూడా సహజం. చూడండి ఫ్రెండ్స్, చరిత్ర ఎప్పుడైనా కూడా అదే రిపీట్ అవుద్ది. మీరు లాస్ట్ 20 years స్టాక్ మార్కెట్ చూసుకోండి, ఎప్పుడైనా వెరిఫై చేయండి, ఒకటే కనిపిస్తుంది. బాగా డీప్ ఫాల్స్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నుంచి పీపుల్ తీసేయటం, బాగా పెరిగినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఆ ఇయర్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ మంది ఎస్ఐపీలు ఇలాంటివి చేయటం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొత్త ఏం కాదు, ఇది అర్థమవుతుందా, అదనమాట కదా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. మనం సండే నుంచి మనం మాట్లాడుకుంటా వస్తున్న లెవెల్ ఏంటది, 23,536, 23,385 కిందకి వెళ్తే ఈ ఏరియాలో అవుతుందని. సో చాలామంది ఏంటంటే మనం ఈ ఏరియా ప్రెడిక్ట్ చేసాం కదా, ముందుగానే అంచనా వేసాం, ఎడ్యుకేషనల్ వ్యూనే అంచనా వేసాం. సో అయితే ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన లాజిక్ ఏంటంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో ఉంది కదా, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్కి లాస్ట్ మంత్లో నేను పలుమార్లు చెప్పాను ఈ కైండ్ ఆఫ్ లాజిక్ అనేది. మరొకసారి ఏంటంటే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను, లేదా కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. కరెక్ట్గా ఈ లెవెల్ ఆగింది. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐసి హెవీగా సేల్ ఆఫ్ చేస్తున్నారు. సో అది షార్ట్స్ కవరింగ్ కూడా ఏంటంటే వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్న ఏరియాలోనే కవర్ చేస్తారు. వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఐడెంటిఫై చేసాం అంతే, అంతకంటే ఏం లేదు. అందుకని చూడండి, హైయర్ నుంచి సెల్ ఆఫ్. సో మనకి ఇక్కడ షార్ట్స్ కవరింగ్ అవుతూనే మళ్ళీ చూడండి డే హై నుంచి పడుతూ ఉంది, చూసారు ఇవాళ. అంటే ఏమర్థం అవుతుంది, సో వాళ్ళ ఏరియాలో ఈ ఏరియా ఏదైతే బై ఆర్డర్స్ ఉన్నాయో అక్కడ షార్ట్స్ కవర్ చేస్తూనే పైకి వస్తే మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు, అంటే నరుకుతున్నారు. అంటే సో వాళ్ళ ఉద్దేశం ఏంటి,
సూనర్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు బ్రీచ్ దిస్ జోన్. సో ఈ జోన్ ఏంటంటే బ్రేక్ చేసి బద్దలు కొట్టి కిందకి వెళ్తారు, ఇంటెన్షన్ అది ఉంది. కానీ యాజ్ ఎ రీటైల్గా ఏం చేయాలి, హయ్యర్ లెవెల్ నుంచి వ్యూస్ వస్తున్న వాళ్ళు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ హైయర్ లెవెల్ నుంచి వ్యూస్ వస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా క్లోజ్ చేసుకొని ఉంటే, సో మళ్ళీ ఇక్కడ స్పైక్స్ వచ్చినాయి అనుకోండి, సో మళ్ళీ ఏంటంటే స్పైక్స్ వస్తే ఓవరాల్గా డౌన్ ట్రెండే కాబట్టి స్పైక్స్ వస్తే ఆ స్పైక్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు మనం ట్రావెల్ చేయగలగాలి. లేదా ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అనే అలాగా మనకి కనిపిస్తుంటే అప్పుడు మనం ఆ పర్టికులర్ డే ఏంటంటే మనం వీ కెన్ గో ఫర్ థింకింగ్ ఆఫ్ ది డౌన్ సైడ్ కదా, అదనమాట కదా. కాబట్టి ఈ షార్ట్స్ ఫుల్గా కవరింగ్ వచ్చి ఈ జోన్ బ్రేక్ అవుతుందా లేదా డైరెక్ట్గా బ్రేక్ అవుతుందా అని అంటే సో అది చెప్పలేం. కానీ ఓవరాల్గా ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు బ్రీచ్ దిస్ జోన్ సూనర్. కాబట్టి సూనర్ ఏంటంటే ఈ జోన్ బ్రేక్ చేసి వెళ్తారు. కాకపోతే ఆ షార్ట్స్ కవర్ అయ్యేదాకా కాస్త ఓపిక పట్టాలి, అంతేగాని వాళ్ళు బ్రేక్ చేసేటప్పుడు మనం థింక్ చేయాలి. కానీ డైరెక్ట్గా ముందే నేను తీసుకుంటాను అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తున్నప్పుడు టెన్స్ అవుతారు. సో ఈ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఏ జోన్కి వెళ్తుందో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అది కూడా మీకు సూనర్ వీడియోస్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాప్ నుంచి 35% కరెక్ట్ అయింది అకుమ్స్ డ్రగ్స్. సో అయితే ఈ కంపెనీ గురించి ఏంటి చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సో మరి దీంట్లో ఏదైనా స్టడీ వ్యూ ఉందా ఆ విషయాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అకుమ్స్ డ్రగ్ సో 35% దాకా కరెక్ట్ అయింది 10 సెషన్స్లో. సో ఐపీఓ ప్రైస్ కన్నా కూడా కిందకి వెళ్ళింది. మార్కెట్ పడుతున్నప్పుడు స్టాక్స్ పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, నేను స్టడీ చేస్తున్నానా లేదా, నేనైతే స్టడీ చేస్తున్నానా లేదా, ఎలా స్టడీ చేస్తాను చూడండి, చూపిస్తాను. సో ఆల్రెడీ ఏంటంటే ఐపీఓలోకి లిస్ట్ అయినప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను చార్ట్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏంటంటే ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు ర్యాలీ అవుతున్నప్పుడు సో మనం తొందరపడటం కరెక్ట్ కాదు. సో ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కన్నా కట్ అవుతాయి చాలా ఐపీఓ కంపెనీస్, అన్నీ అవ్వవు కానీ చాలా అవుతాయి అన్నమాట. ఆ లిస్టింగ్ ప్రైస్ కన్నా కట్ అయినప్పుడు మనం బయర్ ఎక్కడ యాక్టివేట్ అవుతారో చూడొచ్చు అని చెప్పి మనం గతంలో పలుమార్లు కంపెనీస్కి చెప్పాం. ఈ కంపెనీకి కూడా అదే మాట చెప్పున్నాం. సో అయితే ఏంటంటే చూడండి, ఏదైతే లో కట్ అయింది కానీ డౌన్ సైడ్ సర్క్యూట్స్ పడుతున్నాయి. ఎందుకని డౌన్ సైడ్ సర్క్యూట్స్ పడుతున్నాయి సో అని అంటే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్లు అట్లా ఉన్నాయి. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే యాక్చువల్గా ఏంటంటే రెవెన్యూ ఆల్రెడీ డిక్లైన్ అయింది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫినాన్షియల్ ఇయర్ 25కి సంబంధించి రెవెన్యూ ఫ్లాట్గా ఉంటుందని చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పినప్పుడు సో ఆ కంపెనీ జోలికి కొత్త ఇన్వెస్టర్స్ ఎక్కువగా థింక్ చేయరు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. మార్కెట్ కూడా నిఫ్టీ సపోర్ట్ లేదు కాబట్టి కాస్త ఎక్కువగా డిస్కౌంట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో అయితే బాగా డిస్కౌంట్ అయిన తర్వాత మనకి దీంట్లో బయర్ యాక్టివేట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే అంటే ఫినాన్షియల్ 25కి సంబంధించి ఇలా ఉంది. సో మరి 26 ఏంటో తెలియదు కదా. కంపెనీ ఏంటంటే కాస్త గట్టిగానే డిస్కౌంట్ అయ్యి దాని తర్వాత ఏంటంటే లోయర్ లెవెల్లో ఎక్కడో బయింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. సో మీరేంటంటే ఆ ఈవెంట్ ఏంటి, ఇక్కడ ఏంటి, ఆ సపోర్ట్ ఏంటి, ఈ రెసిస్టెన్స్ ఏంటి, అదేంటి, బాండ్ ఈల్డ్ ఏంటి, అదేంటి, ఇదేంటి చూస్తారు. కానీ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా ఉంది. ఫస్ట్ బిగినర్ అది ఐడెంటిఫై చేయండి. ఎక్కడైనా మీరు ఏ ఛానల్లో అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, మన యూట్యూబర్స్ అయినా, ఎవరిదైనా పర్లేదు, ఇన్వెస్టర్కి ట్రేడర్కి తేడా ఏంటో చూడండి. దాని తర్వాత అకుమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలి. సో ఏంటంటే ఏ కంపెనీకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రిమైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రకరకాల థింగ్స్ చేస్తూ ఉంటాం, నిఫ్టీ అదని ఇదని. కానీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఏంటి, కంపెనీ నెక్స్ట్ ఇయర్ రెవెన్యూ ఏంటి, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ గ్రోత్ ప్లాన్స్ ఏంటి, ఇది ఆలోచించండి. సో నేను ఐచర్ మోటార్స్ గురించి చెప్తాను ఇవాళ ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటో కూడా. సో ఇది డౌన్ సైడ్ సర్క్యూట్ పడడానికి కారణం ఏంటంటే ఫ్లాటిష్, అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ లేదు కదా. కాబట్టి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్లు తగ్గిన దట్ ఈజ్ యాక్సెప్టబుల్. కానీ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ప్లాన్స్ లేదు అని అంటే మంచిగా లాభాలు తీస్తున్న కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ దాని జోలికి వెళ్ళరు. రెవెన్యూ పెరుగుతుంటే ఏంటంటే కంపెనీ పెద్దదవుతూ ఉంటుంది. సో అర్థమవుతుందా? ప్రాఫిట్కి ప్రియారిటీ ఇస్తారా, రెవెన్యూ ప్రియారిటీ ఇస్తారంటే నేనైతే కనుక రెవెన్యూకే ప్రియారిటీ ఇస్తాను, అదనమాట.
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విత్డ్రా అవ్వాలంటే ఎడ్యుకేషనల్గా ఏమేమి చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం వెబినార్స్లో డిస్కస్ చేసాం. దాంట్లో కూడా రెవెన్యూ అనేది కీ పాయింట్ అని మీకు చాలాసార్లు చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మనం చెప్పే వెబినార్లు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎవరైతే గ్రూప్లో ఉన్నారో మిస్ అవ్వద్దు అనమాట. అలాగే మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదు, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, మన లింక్స్ ద్వారా రెఫర్ చేయండి. రైట్, మీరు కూడా గ్రూప్లోకి రండి, రెఫర్ చేసి రండి అనమాట. ఎందుకనంటే చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటే ఫ్లాట్ 20 రూపీస్, అర్థమవుతుందా, డిస్కౌంటెడ్ బ్రోకర్స్ రెండు కూడా. అలాగే ఏంటంటే మీరు ఐడి కనుక మా టీం నెంబర్కి పంపిస్తే బిగినర్స్కి యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియకపోయినా వెబినార్ మనం కండక్ట్ చేయిస్తాము. అలాగే మీకు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నా కండక్ట్ చేయిస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఎడ్యుకేషనల్గా మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, అలా బిగినర్స్కి ఏంటంటే మనకి ఎంతో కొంత గైడ్ చేసే పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా గైడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అలాగే ఈ సండే వెబినార్ ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో మనం ఏదైనా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిస్కస్ చేసి నేను ఈ ఫాల్ డౌన్స్లో మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఈ సండే వెబినార్లు ఏంటంటే అలాంటి స్టాక్స్ని మనం మీరు ఏదైనా అడిగితే అబ్జర్వేషన్ అనేది చేద్దామన్నమాట. ఈ సండే వెబినార్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే అకౌంట్ లేదో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి పంపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐచర్ మోటార్స్ చూడండి ఫ్రెండ్స్, స్టాకు ఇంత ఫాల్ డౌన్స్ మార్కెట్లో కూడా 8% ర్యాలీ అయింది. కారణం ఏంటంటే ఎర్నింగ్స్ బాగున్నాయి. అలాగే ఏంటంటే చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ తెలుసుగా, ఐచర్ మోటార్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి సేల్స్ ఏంటంటే రీసెంట్గా మన దివాళీ అట్లా ఏంటంటే మనకి మ్యూటెడ్ గ్రోత్ ఉన్నాయి, ఆటో సెక్టర్ అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ సెకండ్ హాఫ్ బాగుంటుంది అనేది అంచనా. అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చారు గైడ్లైన్స్లు, మార్జిన్ మీద కన్నా కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫోకస్ చేస్తామని. అది నచ్చింది. ఐచర్ మోటార్స్ లాంటి మంచి కంపెనీ అట్లాంటి మాటలు చెప్తే నమ్ముతారు ఇన్వెస్టర్స్. అందరినీ నమ్మరు, అర్థమవుతుందా అది. సో ఆ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతుందంటే రెవెన్యూ పెరుగుతుంది కదా, రెవెన్యూ పెరుగుతుందంటే కంపెనీ పెద్దదవుతుంది కదా, కాబట్టి మార్కెట్ క్యాప్ అనేది పెద్దదవుతుంది. ఈ ఆలోచించండి. నిఫ్టీ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మహా అయితే నిఫ్టీ 20-25% పడిద్ది, ఏమవుతుందంటే పడితే. కానీ ఇండివిజువల్గా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ప్లాన్స్ లేనివి నిఫ్టీ పడి మళ్ళీ నిఫ్టీ ర్యాలీ అయ్యేటప్పుడు అవి పార్టిసిపేట్ చేయవు, అర్థమవుతుందా. కాబట్టి నిఫ్టీ ఈవెన్ 2 ఇయర్స్ ఇలాగే రికవర్ అవ్వకుండా ఉన్నా కూడా ఏదైనా ఒక కంపెనీ కనుక మంచి రెవెన్యూస్ని క్రియేట్ చేసుకుంటే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రోత్ అవుతుంటే అది లెగిసి కూర్చుంటుంది, అదనమాట. కాబట్టి అది ఒక దిక్సూచి మాత్రమే మార్కెట్ డైరెక్షన్స్కి, ఎస్పెషల్లీ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ దిక్సూచి. ఓవరాల్గా కంట్రీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిక్సూచి. అఫ్కోర్స్ నేను కాదన్నాను, నిఫ్టీ రిటర్న్స్ ఇవ్వకుండా మన పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇస్తుంది అని అంటే అది దాదాపుగా అసాధ్యం, అర్థమవుతుంది. అంత ఈజీ థింగ్ కాదు, అట్లీస్ట్ అర్థమవుతుందా. కానీ ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీ గెయిన్ అయినప్పుడు, మన ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు, గ్రోత్లో ఏంటంటే ఆ కంపెనీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా చూడాలంటే మనం నిఫ్టీ కాదు ఫోకస్ చేయాల్సింది, ఇండివిజువల్గా స్టాక్స్. మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేద్దాం అనుకున్న స్టాక్స్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చూడటం, గైడ్లైన్స్లు చూడటం, వాటి యొక్క లెవెల్స్ ట్రాక్ చేయటం, వాల్యుయేషన్స్ చూడటం, కాంపిటేటర్స్ ఎవరు తగులుతున్నారు వాళ్ళకని చూడటం, అర్థమవుతుందా. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఆణిముత్యం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోయింది అది మీ ఇష్టం. కానీ నేను ఇప్పుడు ఈ లాస్ట్ 2 మినిట్స్లో రిపీట్ చేసిన ప్రతి పాయింట్ అనేది మిమ్మల్ని ఒక ఇన్వెస్టర్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏంటంటే ఫాలోవర్స్ ఉండరు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండరు. ఎందుకని అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కాదు, లీడర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో లీడర్స్ తక్కువే ఉంటారు, అర్థమవుతుందా. చూడండి, కరెక్షన్స్లో మీరు కామెంట్స్ చూడండి, ఆహా ఓహో అని కామెంట్లు చేస్తున్నారు. అంటే ఎన్నాళ్ళలో వెయిట్ చేసిన కసి, ఆకలి బాధ మాది. క్రోకడైల్ లాంటి వాళ్ళం మేము, ముసలి లాంటి వాళ్ళం. అందుకనే ఆకలి ఎక్కువ, ఓపిక ఎక్కువ, దప్పిక ఎక్కువ, దాహం ఎక్కువ. ఇట్లాంటి మార్కెట్లో ఏంటంటే స్టడీ లెవెల్స్తో మేము రెచ్చిపోయే రక్తపింజరని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, హ్యాపీయెస్ట్ మైండ్స్. సో మనకి చూస్తే కనుక సేల్స్ గ్రోత్ బాగుంది, కానీ రీసెంట్ ఇయర్స్లో రెవెన్యూ గ్రోత్ లేదు. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ కోసమే చూస్తున్నాను. కానీ మంచి కంపెనీ, అర్థమవుతుందా. రెవెన్యూ గ్రోత్ కాస్త ఫ్లాటిష్గా ఉంది రీసెంట్ ఇయర్స్లో కదా. సో ఒక్కసారి మనం చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ చూస్తే వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. రీసెంట్ కట్ ఏంటంటే ఫ్లాట్ రెవెన్యూస్ వల్ల రీసెంట్గా కట్ అయింది. 707, 564 ఈరోజు నేను మార్క్ చేసుకుంది కాదు.
సో ఇన్ఫ్యాక్ట్ 1400 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు కూడా నేను ఇదే లెవెల్ మార్క్ చేసి మనం డిస్కషన్ చేసుకున్నాము. కానీ ఆ రోజు ఏంటంటే నచ్చదు. కానీ ఏంటంటే అప్పుడున్న చార్ట్కి ఇనిషియేషన్స్ థింగ్ అక్కడే. చూడండి ఫ్రెండ్స్, లెవెల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఫర్దర్గా గైడ్లైన్స్లు ఎలా ఇచ్చింది, హెల్ప్ చేసి పెట్టండి. గ్రో టుగెదర్. సో ఎలా హెల్ప్ చేసి పెట్టండి, కామెంట్స్లో చెప్పండి. మీకు ఏదైనా ఇన్పుట్ ఉంటే నేను చూస్తాను దాని గురించి. సో కాబట్టి ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఎలా స్టడీ చేయాలి, ఈ లెవెల్లో ఎలా జరుగుతుంది ఇనిషియేషన్స్ యాక్టివిటీ అనేది చూపిస్తా. మనం అప్పుడు వెళ్దాం. ఇవాళతో అయిపోలా కదా. కాబట్టి మా ఎన్నాళ్ళలో నుంచో వెయిట్ చేస్తున్న నిరీక్షణ అనమాట. కాబట్టి అదనమాట. సో అదనమాట, మనం కలిసి గ్రో అవుదాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూడండి, స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ కట్ అవుతూ ఉంది, ఎందుకంటే స్టాక్ పడుతూ ఉంది కాబట్టి. సో ఫాల్స్ ఆపర్చునిటీస్. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గ్రోత్ ప్లాన్స్ తెలుసు, అది స్టడీ పర్పస్ మన ఎడ్యుకేషనల్గా మంచి కంపెనీ అని తెలుసు కదా. అయితే ఇంకా బాగా కట్ అయితే కనుక దీన్ని కూడా మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ అనేది ఎడ్యుకేషనల్గా చేస్తాం మన ఛానల్లో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మన రేడార్లో ఉందన్నమాట. అందుకే ఫాల్స్, ఎవ్రీ కరెక్షన్ ఈజ్ ఏ ఆపర్చునిటీ ఫర్ ద స్మార్ట్ గైస్. అర్థమవుతుందా? ఎవ్రీ బేర్ మార్కెట్, అంటే బేర్ మార్కెట్ అని నేను డౌన్ ట్రెండ్ కానీ బేర్ మార్కెట్ కానీ ఈవెన్ రెషన్ అయితే కనుక ఆహా అబ్బో అంటాను. ఎకానమీ పడిపోయిందని బాధే. కానీ చూడండి ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ నచ్చిందా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. స్టాక్ మహా అయితే ఎంత పడుతుంది? 100% వాల్యూ ఉన్న కంపెనీ సపోజ్ ఒక 100 రూపాయలు ఉన్నది 20 రూపాయలకు పడింది, అంటే 80% పడింది కదా. అదే స్టాకు కరెక్షన్లో మనం అదే 20 రూపీస్కో 30 రూపీస్కో 40 రూపీస్కో స్టడీ చేస్తే సపోజ్ ఒక 100 రూపీస్ది 50 రూపీస్కి పడిపోయింది, 50% పడింది, మీరు ప్యానిక్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటుంటారు కాబట్టి ఎక్కువ మంది ప్యానిక్ అవుతారు. కానీ అదే 50% మంచి కంపెనీ డిస్కౌంట్లో దొరికితే అది చూడండి, 100ది 50కి పడింది, 50 నుంచి 100కి వెళ్తే అది ఎంత పెరిగినట్టు? 100% పెరిగినట్లు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. ఇది ఐడెంటిఫై చేయడమే. చూడండి సార్, టాటా మోటార్స్ టమాటా ధరకి అని చెప్పి మీరు హెడ్డింగ్ చూశారు కోవిడ్ టైంలో 60 రూపీస్. టాటా మోటార్స్ ఎంత పడింది బ్యాడ్ అని ప్యానిక్ అవుతున్న అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్న వాళ్ళు 60 నుంచి టాటా మోటార్స్ దాని వాల్యూకి వస్తే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అనేది ఎందుకు ఆలోచించరు? ఇలా ఆలోచిస్తే మీరు 5% ఆఫ్ ది ప్లేస్లోకి వచ్చేస్తారు. అర్థమవుతుందా? సో ఇలా ఆలోచించే వాళ్ళైతే ఆల్రెడీ మన ఛానల్ గ్రూప్లో ఉండి ఉంటారు. అర్థమవుతుందా? నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కిందకి వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలో జాగ్రత్త. 49,794, 49,594. సో ఇక్కడ ఇది టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ కాదంటలేదు, కానీ ఇది టచ్ అయినా కూడా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకని నిఫ్టీని ఆ లెవెల్లో ఆగమని చెప్తాను కాస్త. ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీ షార్ట్ కవరింగ్ వల్ల కానీ నిఫ్టీలో ఇతరత్ర స్టాక్స్ వల్ల కానీ కాస్త షార్ట్ కవరింగ్ వస్తే చూడండి కాస్త మళ్ళీ ఆశ కల్పించి నరుగుతారు. అంతే కదా. వాళ్ళకి కూడా ఏంటంటే సెల్ చేయాలంటే బయాడలు కావాలి. ఓరకి కిందకి నెట్టుకెళ్తే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు సెల్ చేయాలనుకున్న క్వాంటిటీ వాళ్ళు సెల్ చేయగలిగితే హైయర్ లెవెల్లో, లోయర్ లెవెల్లో బై చేసుకుని బుక్ చేసుకోగలుగుతారు ప్రాఫిట్. అంతేగాని వాళ్ళు సెల్ చేయాలనుకున్న క్వాంటిటీ సెల్ చేయకుండా కింద పడితే ఉపయోగం ఉంటుంది. అందువల్ల ఏంటంటే చూడండి, రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఎప్పుడైతే కింద పడుతుందని క్లారిటీ వచ్చిందో అప్పుడు మార్కెట్ ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి ఇక్కడ షార్ట్ కవరింగ్ మళ్ళీ నరికారు. సో అట్లా ఈ షార్ట్ కవరింగ్ నరికారు. సో అట్లా ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు యూ కెన్ గో ఫర్ థింకింగ్ డౌన్ సైడ్ అని చెప్తాను. అంతేగాని 2 రోజులు పడితే ఏంటంటే అభివస్గా అందరూ దళాల్ షీట్ మొత్తం కూడా నెగిటివ్లోనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలా వద్దని చెప్తాను అనమాట. కాబట్టి కాస్త యూనిక్గా ఆలోచించండి అంటాను అంతే. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్తో, అలాగే నా వ్యక్తిగతమైన స్టాక్స్ అంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి యొక్క లెవెల్స్తో నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కలుద్దాం ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా మీరు ఏదైనా స్టాక్స్, ఇప్పుడు అకౌంట్ స్టాక్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి మనం డిస్కషన్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. మీకు ఏదైనా అలాంటి ఏదైనా ఉంటే కనుక అడుగుతుంటే కనుక వాటిలో కొన్నిటికైనా ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి దానికి ఇవ్వడం సాధ్యం కాదని మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.